మహిళా శక్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఆవిర్భవించిన విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ WETA ఇండియాలో కూడా ప్రారంభమైంది. వివిధ రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించడం, ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు అందించడం, మహిళల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం లాంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఫౌండర్ చైర్మన్ ఝాన్సీ రెడ్డి WETAను ప్రారంభించారు. వీటా ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. సమాజంలో మహిళలు సగభాగం అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు పొన్నం గుర్తు చేశారు. మహిళలు ఉచిత ప్రయాణానికే సరిపోలే, ఇంకా ఎదగాలనే ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలతోటి బస్సులు కొనిపించి ఆర్టీసీనే కిరాయి తీసుకొని నెలకు 70,000 రూపాయలు మహిళా సంఘ మండల సమైక్యలకు ఇచ్చి ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఈ మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా. అంతేకాదు, ఇలా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా ఆ గృహిణి పేరు మీదనే శాంక్షన్ చేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఈ తెలంగాణ ఆడపడుచుల పేర్ల మీదనే ఇచ్చే విధంగా మరి తీసుకొచ్చి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మహిళా సాధికారితకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వాటిని అరికట్టడానికి మహిళా కమిషన్లే కావచ్చు, మహిళా చైతన్యానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాల మహిళల చైతన్యానికి సంబంధించి భాగస్వామ్యం తీసుకుంటాం. విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వీటాని ఇండియాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఫౌండర్ చైర్మన్ ఝాన్సీ రెడ్డి. తెలుగు మహిళా శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఇది గొప్ప అవకాశం కల్పిస్తుందని తెలిపారు. గమ్యం చేరుకునేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడి సాధించేలా ముందుకు వెళ్లాలని ఝాన్సీ రెడ్డి మహిళలకు సూచించారు. ఒక కొత్త ఆలోచన, ఇది ఒక మహిళా శక్తిని ప్రపంచకానికి చాటుకునే ఒక వేదిక. ప్రతి మహిళా జీవితంలో ఒక కళ ఉంటుంది. ప్రతి అమ్మాయి ఆశయంలో ఒక కళలు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన ప్రయాణంలో అది అవకాశాలకే లేకపోవటమే కావచ్చు, అదేవిధంగా మనకి మధ్యలో ఆటంకాలే రావచ్చు, అది మనం అనేది చేరుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక మాట, అమ్మాయిలకి ముఖ్యంగా ఒక మాట చెప్పాలని ఉంది. మీ కోరిక చిన్న కోరిక లేకుండా ఒక పెద్దగా మనం ఎప్పుడు కూడా డ్రీమ్స్ కానీ, గోల్స్ కానీ, కలలు కన్నప్పుడే మనం ఒక దగ్గరికి చేర్చుకోగలుగుతాం.